నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఐఏఎస్ శ్రీలక్ష్మి, ఎర్ర శ్రీలక్ష్మి వ్యవహారం ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు, రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి బోమన కరుణాకర్ రెడ్డి. ఆయన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై చేసిన ఆరోపణలు కానీ, విమర్శలు కానీ, అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిపై ఇప్పుడు తీవ్రమైనటువంటి ఒక చర్చ, కలకలాన్ని కలిగిస్తుంది. అసలు వాస్తవానికి శ్రీలక్ష్మి వైఎస్ఆర్సీపీకి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆమె ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటూ చేయనటువంటి తప్పుకు కూడా ఆమె జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి. అదే రకంగా ఎప్పుడైతే 2019లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిందో అప్పుడు తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి మార్చుకున్నారు. ఆమె సేవలను వినియోగించుకోవాలని జగన్మోహన్ రెడ్డి స్వయంగా శ్రీలక్ష్మిని ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చారు. అయితే అంత సన్నిహితంగా ఉన్నటువంటి అధికారిని పట్ల వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు ప్లస్ జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర వ్యక్తి, ఆ వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు ఏ రకంగా అర్థం చేసుకోవాలి? రాజకీయ వర్గాల్లో ఒక ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే మీకు అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా, అవసరం లేనప్పుడు ఒక రకంగానా? ఆమె నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారుల్లో సీనియర్, ఇప్పుడు సిఎస్గా ఉన్నటువంటి విజయానంద్ కంటే సీనియర్. ఆమె 21 ఏళ్లకే సివిల్స్ సాధించినటువంటి ఒక ఘనత. కానీ ఈ అధికారులు, పాలకులు, ఉన్నతాధికారులు కానీ, అలాగే అధికారంలో ఉన్నటువంటి నేతలు, పాలకులు, వారి చేతుల్లో కీలుబొమ్మలుగా మారినటువంటి కొంతమంది ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ వారి పరిస్థితి దయనీయంగా మారింది. పోస్టింగ్లు లేక సస్పెండ్ అయ్యి కొంతమంది అయితే జైల్లో మనం చూస్తూనే ఉన్నాం 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మహిళా అధికారిని పట్ల బోమన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరమనే చెప్పాలి. ఆమె వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఆయనకి ఎందుకు? ఆమె ఏ చీర కట్టుకుంటే నీకెందుకు? ఆమె విగ్గు పెట్టుకుంటే నీకెందుకు? వాటితో ఏమైనా నువ్వు ఖర్చు పెడుతున్నావా? అంటే వాటిని కొనుగోలు చేసి ఆమెకి ఇస్తున్నావా? ఈ రకమైనటువంటి చర్చ. ఆ రోజు దేవత అన్నారు, మరి ఈరోజు మీకు దెయ్యంలా ఎందుకు కనిపిస్తుంది శ్రీలక్ష్మి? ఈ రకమైనటువంటి చర్చ కూడా. అంటే దీని వెనుక కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి పాలనలో వైఎస్ఆర్సీపీ చేసినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి శ్రీలక్ష్మి ఐఏఎస్ ఆమె దగ్గర చాలా కీలకమైనటువంటి సమాచారం ఉంది. కాబట్టి ఆమెపై ఇప్పుడే ముందుగానే ఆరోపణలు, విమర్శలు చేస్తే అదిగో మేము ఆ రోజే చెప్పాం అని తప్పించుకోవడానిక, లేదా మరి ఏంటి? ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఎదురైంది? తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఐఏఎస్, ఐపీఎస్ల సిచ్యువేషన్ నిజంగా అధ్వానంగా మారింది, తయారైంది. ఎందుకనంటే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎవరైతే పాలకులు, నేతలు ఉంటారో వారి చెప్పు చేతల్లో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎక్కడైనా సరే. కానీ ఇక్కడ మన 2 తెలుగు రాష్ట్రాల్లో అది మరి పతాక స్థాయికి చేరుకుందనే చెప్పాలి. మాట వినకపోతే బదిలీ, ఇంకా అంతకు మించి సస్పెన్షన్, ఇవన్నీ కూడా చకచకా జరుగుతాయి. కాబట్టి శ్రీలక్ష్మి ఒక మంచి అధికారిగా, సమర్థవంతమైనటువంటి ఆఫీసర్గా ఆమెకు మంచి పేరుంది. కానీ ఈ రోజున పరిస్థితి ఏంటి? పోస్టింగ్ లేక నానా ఇబ్బందులు పడుతూ అనేక రకాల ఆరోపణలు, నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, చాలా దుర్భాషలాడుతూ మాట్లాడారు బోమన కరుణాకర్ రెడ్డి. మరి ఆయన విచక్షణకే వదిలేయాలి. మరి వారి కుటుంబంలోనో లేకపోతే వారి బంధువుల్లో ఎవరైనా అధికారులు ఉంటే వారి పట్ల కూడా ఆయన అలాగే మాట్లాడతారా అన్న అనుమానాలు కూడా, సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆయన చేసినటువంటి అవినీతి ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పి ఒక అధికారిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం. ఆమె 50 లక్షల రూపాయలు విలువ పెట్టినటువంటి విగ్గు పెట్టుకుంటే నీకెందుకు? 1 కోటి రూపాయల చీర కట్టుకుంటే నీకెందుకు? నువ్వేమన్నా కొనిస్తున్నావా? నీకెందుకు అంత బాధ? ఒకప్పుడు శ్రీలక్ష్మిని టార్గెట్గా చేసుకుని వేధింపులకు గురి చేస్తున్నటువంటి ఈ నాయకులే ఈరోజు ఆమెపై ఈ విధంగా ఆరోపించడం ఏంటి అని ఒక చర్చ. వాస్తవమే అది. ఎందుకనంటే ఒకప్పుడు ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ అనేది ఉంది. ఓబులపురం మైనింగ్ కేసు, ఓఎంసీ కేసులో ఆమె జైలుకి వెళ్ళింది. గాలి జనార్దన్ రెడ్డి చేసినటువంటి అక్రమాలకు ఈమె బలైంది ఇండస్ట్రీ సెక్రటరీగా ఉన్నందుకు. సో ఆమె ఏదో వచ్చింది, బయటకు వచ్చారు బెయిల్ మీద. దానికి సంబంధించి ఆమె పని ఆమె చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో అనేక రకాల ఆరోపణలు, విమర్శలు,
ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇది మొత్తానికైతే అధికార వర్గాల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. శ్రీలక్ష్మి, ఎర్రా శ్రీలక్ష్మి, ఆమె కాపు సామాజిక వర్గానికి సంబంధించి, ఆమె భర్త దళిత సామాజిక వర్గానికి సంబంధించి. మరి ఇదే భూమన కరుణాకర్ రెడ్డి మరి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఎంతమంది ఉన్నతాధికారులు ఉన్నారు, వారి తప్పులు ఈ పార్టీకి కానీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కనిపించడం లేదా అనే ప్రశ్న, అనే చర్చ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఎందుకు ఆయన మాట్లాడారు, దీని వెనుక జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది, ఆయనే మాట్లాడించారు, ఆయనే ఆమెపై ఇలా ఆరోపణలు చేయించారు అనేది కూడా స్పష్టమవుతుంది. వైఎస్ఆర్సీపీలోనే ఒక అంతర్గతమైనటువంటి విధానంలో ఒక చర్చ. ఎందుకు ఇలా అప్పట్లో శ్రీలక్ష్మి సేవలను వినియోగించుకోవాలి, మనకు ఒక మంచి సమర్థవంతమైనటువంటి అధికారిని ఆ రోజు ముద్ర వేసినటువంటి ఈ నాయకులే ఇప్పుడు అవినీతి అధికారిని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు, ఎలా చెబుతారు? మొత్తానికైతే ఇటు అధికార వర్గాల్లోనూ అలాగే రాజకీయ వర్గాల్లో కూడా ఒక కీలకమైనటువంటి చర్చగా మారింది. దీనికి సంబంధించి శ్రీలక్ష్మి కూడా ఆమె కొంత సన్నిహితులు అనుచరుల ద్వారా మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, భూమన కరుణాకర్ రెడ్డిపై పరువు నష్ట దావా వేయబోతున్నారు. వేయాలి, ఎందుకంటే రేపొద్దున మళ్ళీ ఎవరి మీద కూడా ఆ రకంగా మాట్లాడకూడదు. సరే, అవినీతి చేశారు, అక్రమాలకు పాల్పడ్డారు, అది ఎవరి పని? కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం చూసుకుంటుంది, మీకెందుకు? ఇప్పుడు చేస్తున్నారు కదా విజిలెన్స్ కి, లేకపోతే ఆయా రకాల కమిషన్లు ఏర్పాటు చేసి మీ ప్రభుత్వమే అప్పట్లో వైఎస్ఆర్సీపీ చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు, అవినీతి పట్ల కమిటీలు వేసి విచారణ చేస్తున్నారు. ఒక్కొక్కటిగా బయటపడుతుంది. 3,500 కోట్ల రూపాయలకు సంబంధించి మద్యం కుంభకోణం, దేశంలో ఎక్కడా లేని విధంగా అక్రమాలు జరిగాయి, అవినీతి చోటు చేసుకుంది. మరి దాని గురించి ఎందుకు మాట్లాడటం మీరు? అంటే ఇక్కడ సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి, ఆవిడను ఏదో మేము సపోర్ట్ చేయాలని కాదు, నిజంగా ఆమె తప్పు చేస్తే, ఆమె అక్రమాలకు పాల్పడితే విచారణ చేయండి, విచారణ చేయించండి. అది నిజమనే నిర్ధారణ అయితే, రుజువు అయితే మీ ఇష్టం, ఏమైనా చేయండి, చట్టం తన పని తను చేసుకుంటుంది అని మీరే అంటారు కదా. మీ మీద ఏదైనా ఆరోపణ వస్తే దానికి సంబంధించి పక్కోడి మీదకు తోయటమా? ఎస్కేపింగ్ నేచర్ అంటారు దాన్ని. భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తుంది రాజకీయంగా, అలాగే ఇక్కడ అధికార వర్గాల్లో కూడా. ఏది చేసినా అధికారి బలైపోతున్నాడు, మేమేం పాపం చేశాం, మాకెందుకు ఈ కర్మ? ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ వారి ఒక రకమైనటువంటి వేధింపులు మాత్రం తగ్గడం లేదు. వారిలో వారు చర్చించుకున్నటువంటి మాటలు ఇవి. అవినీతి చేసింది ఆమె, చీర 25 లక్షలో 20 లక్షలో ₹1,00,000 ఏ చీర కడితే మీకెందుకు? ఏ రకమైనటువంటి విగ్గు పెట్టుకుంటే మీకెందుకు? మీ డబ్బులు, మీ చేతిలో డబ్బులో, లేకపోతే మీ జేబులో డబ్బులో, మీ ఇంట్లో ఏదన్నా తాకట్టు పెట్టి ఆమె కొనిస్తున్నారా? ఇది నా మాట కాదు, బయట జరుగుతున్నటువంటి చర్చ. మాకు ఎవరైనా ఒకటే, అదే శ్రీలక్ష్మి ఏదైనా తప్పు చేస్తే ఇదే సబ్జెక్ట్ మీద మాట్లాడతాం, కానీ ఒక మహిళా అధికారిని అని భావించకుండా, ఆలోచన చేయకుండా నోటికి ఇష్టం వచ్చినట్లు, ఇంకా చాలా అనుచితమైనటువంటి అసభ్య పదజాలంతో మాట్లాడారు భూమన కరుణాకర్ రెడ్డి. మీ ఇంట్లో మహిళల పట్ల ఇలాగే ఎవరైనా మాట్లాడితే మీరు సహిస్తారా, ఊరుకుంటారా? అదే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మొత్తానికైతే చాలా కీలకమైనటువంటి చర్చగా మారింది. ఏం జరుగుతుంది రాబోయే రోజుల్లో? దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే ఆమె పదవి విరమణ కూడా చేయనున్నారు. ఒక సంతోషకరమైనటువంటి విధానంలో బయటికి రావాలి, కానీ అన్ని రకాలుగా ఒక రకమైనటువంటి టార్చర్. అధికారంలో ఉన్నప్పుడు మీకు అనుకూలంగా పనిచేసినటువంటి అధికారులను భుజానేసుకున్నారు, కానీ ఇప్పుడు అటువంటి అధికారుల పట్ల మీరు మాట్లాడే తీరు ఎలా ఉంది, అది ఆలోచించుకోవాలి అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. నిజంగా ఆమె తప్పు చేస్తే, ఆమె అక్రమాలకు పాల్పడితే, ఆమె కోట్లు దోచుకుంటే బయటపడుతుంది, ఖచ్చితంగా శిక్ష పడుతుంది. మీ చేశారు కొంతమంది నాయకులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ స్కామ్లో, అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు, బయటకు వస్తారు త్వరలోనే. బిగ్ బాస్ కూడా వస్తున్నాడు బయటికి. సో మొత్తానికైతే ఒక రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాలు. ఈ టాపిక్పై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, నెంబర్ 1 మీడియా సంస్థలు, నెంబర్ 1 OTTని మీకు పరిచయం చేయబోతున్నాం. త్వరలోనే అది మీ ముందుకు రాబోతుంది. దానికి సంబంధించి అనేక రకాల కేటగిరీల్లో మీకు మంచి ఆహ్లాదకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి విషయాలను ఆ కేటగిరీల ద్వారా నెంబర్ 1 OTTలో ఉంచడం జరుగుతుంది. మీరు దయచేసి ఆ నెంబర్ 1 OTTని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని విషయాలు దాంట్లో ఉంటాయి కేటగిరీస్ వైజ్గా. మహిళలకు, రైతులకు, చిన్నపిల్లలకు, విద్యార్థులకు, ప్రతి వర్గానికి సంబంధించినటువంటి అంశాలు మేము అందులో మీకు పొందుపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ.